క్షుద్ర పూజలు ఎందుకు చేశావంటే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపుతున్నాడంటూ పీసీసీ అధ్యక్షుడితో సహా ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపాడంటూ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు లీగల్ నోటీసులకు లీగల్ గానే సమాధానం చెబుతామంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో లీగల్ నోటీసులు కాదు జైలులో పెట్టినా పోరాటాలు చేశామంటూ తెలిపారు. ఎందుకు హరీష్ రావు భయపడుతున్నారు, ఆ అవసరం ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలంటూ కూడా తెలిపారు. హరీష్ రావుపై తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామంటూ అద్దంకి దయాకర్ తెలిపారు. ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయనకి, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? ఆలోచించుకో. నువ్వు గత సంవత్సరంలోనే శివమొగ్గ పోయేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్లో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తలదాచుకున్నావో లేకపోతే అక్కడ ఉన్నావో ఆ సమాచారం ఉంది నాకు. బట్ నీవు పూజలకు పోతావు అది ఇది అనేది సరే, ఎవరైనా దాన్ని ఆహ్వానించాల్సిందే. పూజలు ఎవరు చేసుకొని చాలా మందికి తెలియంది ఏంటంటే ఎక్కడైతే పవిత్ర క్షేత్రాలు ఉంటాయో అక్కడే ఈ క్షుద్ర శక్తులు కూడా ఉంటాయి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు. క్షుద్ర పూజలు ఎందుకు చేశావంటే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపుతున్నాడని పీసీసీ అధ్యక్షుడితో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపాడంటూ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు లీగల్ నోటీసులకు లీగల్ గానే సమాధానం చెబుతామంటూ కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో లీగల్ నోటీసులు కాదు జైల్లో పెట్టిన పోరాటాలు చేశామంటూ కూడా తెలిపారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. హిమబిందు, తెలంగాణలో ఈ క్షుద్ర పూజల రాజకీయానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న విధంగా కొనసాగుతా ఉంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు నిన్న సాయంత్రం బీఆర్ఎస్ మాజీ మంత్రి అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆయనకు లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. ఈ లీగల్ నోటీస్ కు సంబంధించి ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ తాజాగా స్పందించడం జరిగింది. క్షుద్ర పూజలు ఎందుకు చేశారని చెప్పి హరీష్ రావును ప్రశ్నిస్తే లీగల్ నోటీసులు పంపారని చెప్పి కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పిసిసి అధ్యక్షుడితో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపుతా ఉన్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా హరీష్ రావు పంపించినటువంటి లీగల్ నోటీసులకు మేము కూడా లీగల్ గానే సమాధానం చెప్తామని అద్దంకి దయాకర్ అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో లీగల్ నోటీసులు కాదు, గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజా పోరాటాలు మేము చేశాము, జైలులో పెట్టినా కూడా ప్రజల పక్షాన మేము పోరాటాలు చేశాము, అంతేగాని ఎక్కడ కూడా లీగల్ నోటీసులు గతంలో మేము ఇట్లాంటి సంస్కృతి లేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. హరీష్ రావు మరి ఎందుకు భయపడుతున్నారు, దీనిపై సమాధానం చెప్పడానికి ఎందుకు వెనకంజ వేస్తా ఉన్నారు, లీగల్ నోటీసులు పంపవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది శివమొగ్గకు వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఆఫీస్ లో పోలీస్ అధికారిగా చెప్పుకొని వెళ్ళాడని చెప్పి కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఎందుకు రహస్యంగా హరీష్ రావు వెళ్ళవలసి వచ్చింది, ఆ తేదీలలో హరీష్ రావు ఎక్కడున్నారని చెప్పి కూడా మా పిసిసి అధ్యక్షుడు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా లీగల్ నోటీసు పంపడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. రెండవసారి క్షుద్ర పూజలకు హరీష్ రావు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి ఆ సమాచారంతోనే మేము ఈ విషయాలన్నింటినీ కూడా తాజాగా బయట పెట్టామని చెప్పి కూడా అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. అమ్మవారి మీద ప్రమాణం చేసి క్షుద్ర పూజలు చేయలేదని చెప్పి హరీష్ రావు మాట్లాడగలడా, హరీష్ రావు చెప్పగలడా అని చెప్పి కూడా ఆయనకు సవాల్ కూడా విసరడం జరిగింది. హరీష్ రావు లీగల్ నోటీసులకు మేము ఎప్పుడు కూడా భయపడబోము, కోర్టులు రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము కూడా లీగల్ గానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. క్షుద్ర పూజలు లాంటి పనికిమాలిన పనులు చేసే బదులు ప్రజలకు ఏదైతే ప్రజల పక్షాన ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలని చెప్పి కూడా అద్దంకి దయాకర్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా ఆయన విమర్శల అస్త్రాన్ని కురిపించడం జరిగింది. ఆయన గురించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ వ్యవహారాల గురించి కూడా అమెరికాలో కూడా చర్చ జరుగుతుందని చెప్పి కూడా అద్దంకి దయాకర్ విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా
గతంలో ఏదైతే కేటీఆర్ కానివచ్చు, కేసీఆర్ కానివచ్చు, హరీష్ రావు కానివచ్చు, గత అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఏదైతే అవన్నీ కూడా ప్రజలకు తెలుసు అని చెప్పి కూడా ఇటు అద్దంకి దయాకర్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గతంలో చిన్నాభిన్నం చేస్తే దాన్ని సరిదిద్దే క్రమంలో ప్రస్తుతం మా ప్రభుత్వం ఉంది. సో రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు. వాటిని పసిగట్టి మేము తెలంగాణ ప్రజలకు బయటికి మీడియాకు వివరిస్తే మాకు లీగల్ నోటీసులు పంపడాన్ని ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. దీన్ని కూడా మేము లీగల్ గానే ఎదుర్కొంటామని చెప్పి అద్దంకి దయాకర్ అయితే హరీష్ రావుపై విమర్శల వస్త్రాన్ని అయితే కురిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.